హాయ్ వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీకొస్తాయి. నేను శైలజ సినిమాలో రామ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండడం, రామ్ కూడా ఏమాత్రం అతిగా చేయకుండా క్యారెక్టర్లో లీనమవడం, కథ కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయి స్లోగా బాగుంది అనుకుంటూ చూసేశారు. సూపర్ హిట్ చేసేశారు. నేను శైలజ తర్వాత రామ్ హీరోగా వచ్చిన సినిమా హైపర్. మామూలుగానే రామ్ యమా హైపర్, యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఇక అలాంటి రామ్ కి హైపర్ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటాడు? కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాడు హైపర్. ఇక ఆ తర్వాత రామ్ చాలా జాగ్రత్తగా కథలను ఎన్నుకోవడం మొదలెట్టాడు. కళ్యాణ్ రామ్ కి హిట్ ఇచ్చిన అనిల్ రావుపూడితో మరియు కరుణాకర్తో కథా చర్చలు జరిపాడు. కానీ ఏవీ సెట్స్ పైకి రాలేదు. అందుకే హిట్ ఇచ్చిన నేను శైలజ డైరెక్టర్ కిషోర్ తిరుమలకే మళ్ళీ అవకాశం ఇచ్చాడు మన హైపర్ రామ్. కిషోర్ తిరుమల దర్శకత్వం చేయబోయే సినిమాలో ఈ రామ్ కి ఇద్దరు హీరోయిన్లట. ఒకరు అనుపమ పరమేశ్వరన్, రెండు మేఘా ఆకాష్. అది ఈ రాముడికి ఇద్దరు కథ. ఏప్రిల్లో మొదలవబోయే ఈ సినిమాను స్రవంతి మూవీస్ మరియు పిఆర్ సినిమా సంస్థతో కలిసి నిర్మించనుంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం. ఆల్ ది బెస్ట్ టు రామ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.